కాకినాడ జిల్లా ఏలేశ్వరం, పత్తిపాడు, కిర్లంపూడి మండలాలకు చెందిన పామాయిల్ రైతులు ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభారాజాని పత్తిపాడులోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కలిశారు. మన నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా పామాయిల్ పండిస్తున్నారని, ఆయిల్ ఫ్యాక్టరీ దూరంలో ఉండడం వల్ల పండించిన పంటను ఫ్యాక్టరీకి పంపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం వే బ్రిడ్జి కూడా దగ్గరలో లేదని అన్నారు. మన ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూడాలని, ఆ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలో నడిపితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, మన ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు, రాసంశెట్టి రాజా, నీలగిరి చిట్టిబాబు, ఇంధన యేసుబాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 7,000 మనం ఇచ్చే మన 16 నుంచి అప్పుడు ఎప్పుడో 40,000 మనం ఇచ్చారు. అదే ఆడు 20,000 చేసినప్పుడు వాడు 40,000 మనకి ఇచ్చారు. అంటే పోటీ ఖర్చు మీద ఇస్తున్నారు కానీ 8,000 ఇది కాదు. మీకు అది అంటే ఆంధ్రప్రదేశ్లో 200 దగ్గర కిలోమీటర్లు గదమే ఉంది. పంట అంతా ఇక్కడ ఉంది. ఈ పంటలో దీనికి ఉభయ గోదావరిలో అండ్ విశాఖపట్నం ఈ దీని మీద ఏంటంటే కూడా ఇక్కడ సరైన ఫ్యాక్టరీ మనకి 185 కిలోమీటర్ దూరంలో ఉందండి. అంతే కాదు, 185 కిలోమీటర్ దూరంలో ఉంది. జగన్గూడ ఏరియాలో మన ఈ చూడాలి ఎక్కువ ఉంది, పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఎక్కువ అవకాశం ఉంది. అయితే దీని మీద ఎక్కువ మంది రైతులు డైరెక్ట్ గా ఈ రైతు అడ్వాంటేజ్ ఏంటంటే రూపాయి రైతు కదా ఇది రేటు మిడిల్ ఉన్నాయి. వ్యవసాయం అందరూ మావు తోటలు అన్ని పీసెస్ కూడా పామలేస్తున్నారు. చెరుకు ఊరు అవకాశం ఉంటే మాత్రం ప్రతి ఊరికి పామ వేసుకుంటే ఎకరానికి 60,000, 70,000 నుంచి లక్ష రూపాయలు వస్తుంది. అదే వ్యవసాయం ఏది కూడా 10,000 కూడా రావట్లేదు. 30 ఏళ్ళు కంటిన్యూ వస్తాయి. 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు కంటిన్యూ వస్తాయి. హ్యాపీగా ఉంటుంది. 23,000 రెండో ఉపయోగం కూడా ఉంటుంది మనకి. మన ఏరియాలో ఫ్యాక్టరీ వచ్చిందంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కూడా మనం ఎంప్లాయ్మెంట్. మీరు ఎప్పుడైనా అలా అడుగుతారు మేడం, ఫార్మర్ చచ్చిపోమంటారు మేము. గ్యారంటీ గ్యారంటీ అదే పాయింట్ అడుగుతున్నాం.